నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. వైఎస్ జగన్ కేర్ ఆఫ్ తాడేపల్లి ఇది పాత మాట. ఆయన అసలు చిరునామా బెంగళూరు. ఆయన ఓటమి తర్వాత బెంగళూరుకి మకా మార్చేశారు. ఆయన తాడేపల్లికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయినా వైసీపీ చీఫ్ అసలు పట్టించుకోవడం లేదు. ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. బెంగళూరులో అయితే తన రాజకీయ వంటకానికి ఏ విధంగానూ అవరోధాలు రావు అన్నదే జగన్ ఆలోచనగా ఉంది. ఇక మరోవైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్ గా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. బెంగళూరుతో జగన్ కి ఎంతో అనుబంధం ఉంది. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. అందులో ఒక కీలక నేత ట్రబుల్ షూటర్ తో కూడా గట్టి సంబంధాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. ఇక బెంగళూరులో జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ మీద విరక్తిని పెంచుకున్న జగన్ వైసీపీని కాంగ్రెస్ కి టచ్ లోకి తేవడానికే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన బెంగళూరు నుంచే ఆ దిశగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అన్ని అనుకూలిస్తే ఇండియా కూటమిలోనే వైసీపీ చేరడం ఖాయమనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. అలా దేశంలో కాంగ్రెస్ విస్తరిస్తున్న క్రమంలో ఇండియా కూటమిదే ఫ్యూచర్ అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు చూస్తే వైసీపీకి జాతీయ స్థాయిలో ఇప్పుడు బలం కావాల్సిన అవసరం ఉంది. ఆ అండ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే కోరుకుంటున్నారని అంచనాలు వినిపిస్తున్నాయి. వైసీపీని ఇండియా కూటమిలోకి కనుక ఆహ్వానిస్తే ఖచ్చితంగా అది ఏపీ పాలిటిక్స్ లో హైలైట్ అవుతుంది. ఏకంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే టాక్ కూడా లేకపోలేదు. మరి జగన్ బెంగళూరు రాజకీయం విజయవంతం అవుతుందా లేదా చూడాలి. అంతేకాదు అసలు జగన్ బెంగళూరు వెళ్తోంది దీనికోసమే అన్న పుకార్లు నిజమవుతాయా? అయితే అవి ఎప్పుడు అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోందో. Please subscribe Dot News.